శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం 9వ శ్లోకం. అన్యేచ బహవ శూరమదర్థ త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహారణ సర్వే యుద్ధ విశారద. 10వ శ్లోకం. అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షతం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షతం. అర్థం: ద్రోణంతో దుర్యోధన అంటున్నాను అన్నమాట. ఏంటంటే, నా సైన్యంలో కర్ణుడు, కృపుడు, అశ్వత్థాముడే కాకుండా నా కొరకు ప్రాణాలు అర్పించనీకనైనా రెడీ అయి ఉన్న ఎంతోమంది యోధులు వాళ్ళ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నాడు. మన సైన్యం అంటే కౌరవుల యొక్క సైన్యం బలంగా ఇంతమంది యోధులతోని బలంగా ఉన్నది. భీష్మాచార్యుల యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది అని చెప్తున్నాడు. అట్లే భీముని యొక్క బలం చూసుకొని పాండు సైన్యం చాలా చతికిలపడి ఉంది, మనంతా అపరిమితంగా లేరు అని చెప్తున్నాడు. యుద్ధభూమిలో ఏం జరిగిందో తర్వాత శ్లోకాల్లో తెలుసుకుందాం.